మోడీ గారిని భయపెట్టిస్తున్న బొద్దింకల బ్యాచ్ ఉగ్రవాద లీడర్ అభిజిత్ దీప్కే రీసెంట్గా కొత్త డ్రామా కూడా మొదలుపెట్టాడు. రీసెంట్గా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో స్టూడెంట్కి సపోర్ట్ చేస్తూ ఇండియాలో అల్లర్లు గొడవలు సృష్టించిన ఈ బొద్దింకల ఉగ్రవాద బ్యాచ్ లీడర్ ఇప్పుడు కొత్త డ్రామా కూడా మొదలుపెట్టేశాడు. మోడీ గారిని ఎలాగైనా గద్దె దించాలని, అమిత్ షా మొత్తానికి రిజైన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి మోడీ గారు పార్టీలోకి నన్ను రమ్మంటుండు, ఆహ్వానిస్తుండు, అంటే నేను అడిగే ప్రశ్నలు, నేను చేసే గొడవలు చూసి భయపడి నన్ను పార్టీలోకి రమ్మంటుండు, భయపెట్టిస్తుండని ఒక కొత్త డ్రామా, అంటే ఒక వీడియోలు చేశాడు. కొత్త డ్రామా మొదలు పెట్టేశాడు. ఈ బొద్దింకల బ్యాచ్ ఉగ్రవాద లీడర్ అభిజిత్ దీప్కే ఉగ్రవాదంతో కలిసి ఇండియాలో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని లేపి హిందూ ధర్మాన్ని, ఇండియాలో ఉన్న భరతమాతని హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఈ అభిజిత్ దీప్కే వాడికి కొన్ని పార్టీలు సపోర్ట్గా ఉంటూ వేరే దేశం నుంచి ఫండ్ రావడం వల్ల ఆ దేశ ఉగ్రవాదితో సపోర్ట్ తీసుకొని ఇండియాలో ఉగ్రవాదాన్ని సృష్టించి, గొడవలు సృష్టించి నరేంద్ర మోడీని అలాగే హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాడు. సరే, విద్యార్థుల కోసం పోరాడారు, నీట్ కోసం పోరాడు, అది ఓకే. కానీ చాలా రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి పోరాడితే బాగుంటుంది. కానీ భరతమాతని, ఇండియాలో ఉన్న హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడే మాటలు కూడా చేయకూడదు. ఇప్పుడు ఈ బొద్దింకల బ్యాచ్లో ఉగ్రవాదులు ఎక్కువగా తయారవుతున్నారు. ఇది దేశానికే ప్రమాదం. దేశాన్ని